ఆధారంగా తీసుకొని ఒక సింగిల్ కమిషన్ వేసి 6 నెలల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 6 నెలల్లో ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ మరి 1, 2, 3 పేరు మీద కులాలకు సంబంధించిన వాళ్ళ జనాభా వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు అన్ని లెక్క పెట్టుకొని మరి ఆ కమిటీలో ఏమిచ్చారంటే ఏ గ్రూప్ 1%, బి గ్రూప్ 9%, సి గ్రూప్ 5%, మొత్తం 15% రిజర్వేషన్ 2011 సెన్సస్ ప్రకారం తీసుకొని దానివల్ల మేము అసెంబ్లీలో చట్టబద్ధం చేస్తాం. బిల్లు కూడా అది కూడా ఏకంగా పాస్ చేస్తాం. సరే, ఇవాళ రాజకీయంగా ఎవరు ఏం మాట్లాడినా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళంటున్నారు మేమే ఎస్సీ వర్గీకరణను సపోర్ట్ చేసాము, ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు మరి మోడీ గారు సపోర్ట్ చేసినట్టు. మరి ప్రజలందరూ కూడా తెలుసు ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ అన్నది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరి పార్లమెంట్ అంటున్నాయి మన సుప్రీంకోర్టులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అదే రోజు అప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది లాస్ట్ ఇయర్, ఆ టైంలోనే ముఖ్యమంత్రి గారు సేమ్ డే స్పందించి మేము వెంటనే దీని మీద మేము అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ రోజే అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక సింగిల్ కమిటీ వేయడం జరిగింది. 6 నెలల్లో ఎస్సీ కేటగరైజేషన్ బిల్లు తెచ్చి చట్టబద్ధత తెచ్చినటువంటి సందర్భాలు భారతదేశంలో లేదు. ఇప్పుడు 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కాలేదు. మరి నిజంగానే బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు మేమే ఇంట్రెస్ట్ ఉంది మేమే చట్టబద్ధత చేస్తామని అనుకుంటే మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి ఏం చేస్తున్న వాళ్ళకు ఏంటంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తే ఇక వాళ్ళు మాది కూడా దాంట్లో పాత్ర ఉందనే రకంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బీజేపీ వాళ్ళని నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతాను. మీ రాష్ట్రం మీకు దగ్గర ఇవాళ ఒక 15 రాష్ట్రాలు కూడా మీకు తీసుకు అధికారంలో ఉంటారు. 15 రాష్ట్రాలలో ఈ బీసీ కేటగరైజేషన్ కానీ బీసీ కాస్ట్ ఎందుకు రిజర్వేషన్ కల్పించలేదు? మరి వాళ్ళ ఎస్సీ కేటగరైజేషన్ చేసి ఎందుకు వాళ్ళ రిజర్వేషన్ గ్రూప్ ఎందుకు చట్టబద్ధత చేయలేదని మేము అడుగుతాం. అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు బీసీల యొక్క స్థితిగతుల మీద కానీ బీసీలకు న్యాయం చేయాలని కానీ మరి ఏమీ లేదని చెప్పి దీన్ని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ ఎస్సీ కేటగరైజేషన్ కూడా ఈవెన్ ఇప్పుడు మనం బిల్లు పెడితే కూడా ఆ రోజు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినాక కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మనం సింగిల్ కమిషన్ వేసినప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళైతే మినిమం ఒక టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ కూడా లేదు. ఈ గవర్నమెంట్ మంచి పని చేస్తున్నది. మరి మన మాజీ సోదరులు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, దళితులను విభజన చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇవాళ మీరు చూసే గతంలో రాజా గారు ఉంటే చెప్పకుండా డిస్మిస్ చేశారు. ఇంకా వాళ్ళు దళితుల ముఖ్యమంత్రి అప్పుడు మాట మార్చారు. ఇట్లా దళితులకు వ్యతిరేకంగా వాళ్ళు అప్పటి నుండి కూడా పనిచేస్తూనే ఉన్నారు. దళితులకు 3 ఎకరాలు ఉన్నారు. వాళ్ళకి దళితులకు ఇచ్చిన మాట ఏది కూడా లాస్ట్ ఎలక్షన్ అవుతుంది ఏది కూడా అమలు పరచలే. చివరకు కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డను ప్రతిపక్ష నాయకుడిగా ఎల్ఓపిగా పెడితే ఆయన కూడా మరి పశువులను ఉన్నట్టు ఎమ్మెల్యేలను కొని మరి ఆయన కూడా ఉన్న పద్ధతిలో ఊడగొట్టినటువంటి చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఇక బీజేపీ వాళ్ళైతే వాళ్ళ మాటలకే పరిమితమైన ఎక్కడ కూడా 11 నెలలు ఏం చేసిందో చెప్పరు, మరి ఇలా రాబోయే కాలంలో ఏం చేస్తారో చెప్పరు, అట్లా ఉంది. అయితే ఈ సందర్భంగా ఇది చాలా చారిత్రాత్మకమైన 2 బిల్లులు అంటే బీసీలకు సంబంధించిన 3 బిల్లులు, ఒకటి రాజకీయ రిజర్వేషన్లు, లోకల్ బాడీ స్థానిక సంస్థలలో 40% రిజర్వేషన్ కల్పించడము, తర్వాత విద్యా ఉపాధిలో రిజర్వేషన్ కల్పించడం అనేది 2 బిల్లులు తీసుకుని సంబంధించి ఇది ఎస్సీ కేటగరైజేషన్ బిల్లు. ఇవి 3 ఈ అసెంబ్లీలో ఈసారి పెట్టుకోవడం అనేది నిజంగా తెలంగాణ చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో చాలా అత్యున్నత విషయం. మరియు అన్ని గ్రామాలలో బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ మొత్తం సమరాలు జరుపుకుంటూ ఉన్నాం. మీకు అందరూ ఇది ఒక చరిత్ర కాబట్టి దీన్ని మేము పూర్తిగా అంటే మీరందరూ కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరి చిత్తశుద్ధి లేని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ పని చేసే వాళ్ళు మరి వాళ్ళ పని మనం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు చేసి చూపించినాం. వికారాబాద్ డిక్లరేషన్లో ఏం చెప్పినామో మరి అలా చేవెళ్ళ డిక్లరేషన్లో ఏం చేవెళ్ళ మన గద్వాల డిక్లరేషన్లో ఏం చెప్పినామో అది ఖచ్చితంగా మేము చేసి చూపించినాము. వచ్చిన 15 నెలలు చేస్తాం. అదే కాకుండా ఇవాళ నిన్న బడ్జెట్ ప్రపోజ్ చేసినాం 3 లక్షల పైన 3,04,000 కోట్లు. దాంట్లో ముఖ్యంగా బడ్జెట్ పెట్టినప్పుడు తెలంగాణకి
ఎందుకు ఈ 10 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు అమలు అయితే 11 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా. మరి మీకు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలను దేని వరకు పంపించారు? మీ తెలంగాణ హక్కులను కాపాడడానికి తెలంగాణ ప్రజల కొట్లాడడానికి మిమ్మల్ని పంపించారు. మరి మీరు చేస్తున్నది ఏంటిది? ఇవాళ తెలంగాణకు రావాల్సిన నిధులను రాకుండా అడ్డం పడతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరం ఆలోచనతో ఒక ట్రిపుల్ ప్రాజెక్టును తీసుకురావాలి, ఔటర్ రింగ్ రోడ్, మరి ఔటర్ రింగ్ అంటే రీజనల్ రింగ్ రోడ్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టాడు. హైదరాబాద్ చుట్టూగా కూడా 50 కిలోమీటర్ల దూరంతో మొత్తం కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టాలి, అక్కడ ఎకనామికల్ జోన్స్ వస్తాయని చెప్పి దాన్ని అడ్డం పడతా ఉన్నారు. అదే మన ఏది మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేద్దామని అంటే దాన్ని అడ్డం పడతా ఉన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో ఎక్స్పాన్షన్ అంటే దాన్ని అడ్డం పడతా ఉన్నారు. ఇలా అడ్వర్మెంట్ భూములు ఇవ్వడం దాన్ని అడ్డం పడతా ఉన్నారు. వీళ్ళు ఇలా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు అంటే తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా తెలంగాణను అభివృద్ధికి అడ్డం పడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఓటేసుకొని ఏం చేస్తున్నారా మరి అంటే ప్రభుత్వానికి చేసే పని అడ్డం పడడము. ఈ గుజరాత్ లో గులాబీలుగా తయారైంది. వాళ్ళ భారతదేశము ఒక నలుగురు చేతుల్లో మొత్తం మంత్రులుగా మారింది. ఒకటి నరేంద్ర మోడీ గారు, ఇంకొకరు అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, నలుగురు గుజరాతీలే. ఇవాళ నిన్ననే మీకు స్టేట్మెంట్ కూడా చూసి ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్ నేషనల్ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడింది 16.8 అంటే 16,80,000 కోట్ల రూపాయలు గుజరాతీలో వాళ్ళు ఎవరో కాదు. గుజరాతీలో ఈ బ్యాంకులను ముంచి పరదేశాలకు పాల్గొతే బ్యాంకులు రైట్ ఆఫ్ వేసినాయి. రైట్ ఆఫ్ వేసి ఇప్పుడు మనం కట్టినటువంటి జిఎస్టీ పద్ధతిని రైట్ ఆఫ్ పెడతాం. పేదవాళ్ళ రక్తంతో కట్టినటువంటి ట్యాక్సులు ఇవాళ దేశం నుండి పారిపోయి ఎగొట్టిన వాళ్ళ వీళ్ళు మాఫ్ చేస్తూ వాళ్ళని కాపాడుతున్నారు. కానీ దేశానికి ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు ఇంకొక పని చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారంటే తెలంగాణ నుండి పోయినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఉత్తరప్రదేశ్ బీహార్ పంచమని చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ నుండి ₹1 ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ పోతే అది 45% మాత్రమే తెలంగాణలో రిటర్న్ వస్తా ఉంది. ఇవాళ మిగతా 55 పైసలలో మరి సరే కొంచెం డిఫెన్స్ పోవచ్చు, ఇంకా కొంచెం గవర్నమెంట్ పరిపాలన పోవచ్చు. కానీ మిగతా అమౌంట్ అంతా కూడా ఉత్తరప్రదేశ్ లాంటివి, బీహార్ లాంటివి, మరి అదేవిధంగా గుజరాత్ లాంటివి రాష్ట్రాలకు మన రాష్ట్రం నుండి సంపదను దోసుకొని పోతున్నారు. దాన్ని కూడా వీళ్ళేం మాట్లాడట్లేదు. ఇవాళ కాంగ్రెస్ యొక్క పట్టుదలను, కాంగ్రెస్ యొక్క కమిట్మెంట్ మేము ఇచ్చిన మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఎన్ని కోట్ల అప్పైనా పర్వాలేదు, మరి ఆ మిత్తి కట్టుకుంటూ ఒకవైపు అప్పు కడుతున్నాం, ఒకవైపు మళ్ళీ అప్పు చేస్తా ఉన్నాం, ఒకవైపు సంక్షేమం చేస్తా ఉన్నాం. ఇవాళ బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. చెప్పిన అన్ని వాగ్దానాలు తప్పకుండా నేను చెప్పినవన్నీ కూడా 5 సంవత్సరాలలో చేస్తామని చెప్పినవి. కానీ ఈ 15 నెలలలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా పనులు చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ 3-4 రోజుల నుండి గడిచినటువంటి ఈ బడ్జెట్ కానీ బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ, తర్వాత ఈ బీసీ బిల్లు, తర్వాత అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా మరి ఎస్సీ కేటగిరైజేషన్ బిల్లు అనేది కార్యక్రమమైంది. మరి దాన్ని ఓర్వలేక ఈ రోజు లేనిపోయి ఆలోచనలు, లేనిపోయిన అపోహలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి అసలు ఏమి ప్రజలంతా కూడా కాంగ్రెస్ చూస్తూ ఉన్నారని చెప్పి ఇవాళ వాళ్ళకి పుస్తకాలు లేకుండా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రం నుండి నిధులు రావట్లేదు, కేంద్రం ఇచ్చిన హామీలు ఏం అర్థం రావట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఎదుటి దుమ్మెచ్చిపోయాలి అంతే పని కానీ. కాబట్టి ప్రజలు ఇలా గమనిస్తూ ఉన్నారని చెప్పి ఏమంటారు పద్ధతులు స్టేట్మెంట్స్ నాకు రాలేదు. కానీ మేము అడిగినాము, ముఖ్యమంత్రి గారిని అడిగినాము, ఇరిగేషన్ మంత్రి గారిని అడిగినాము. చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అది తప్పకుండా దాంట్లో అట్లీస్ట్ ఒక 50,000 ఎకరాలు ఉన్న ఈ ఇయర్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన నిధులు మేము మంజూరు చేస్తామని చెప్పారు. తప్పకుండా ఇంకా వచ్చే 2 సంవత్సరాల్లో ప్రణాళిక 21 కంప్లీట్ చేస్తాం.